హాయ్ ఫ్రెండ్స్, 1977 సంవత్సరంలో పాకిస్తాన్లో మిలిటరీ చీఫ్ జియా ఉల్ హక్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తిన తర్వాత మీరు కహోటాలో ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. అది విన్న తర్వాత జనరల్ జియా ఉల్ హక్ చొక్కా వేసుకోకుండా ఎయిర్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండమని ఆదేశిస్తాడు. అదేవిధంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐను కూడా జాగ్రత్తగా ఉండమని ఆదేశాలిస్తాడు. దీని తర్వాత మళ్ళీ 1985లో పాకిస్తాన్ కహూటా ప్రాజెక్ట్ని ఎలాగైనా ఆపాలని భారత్ ఒక ప్లాన్ వేసింది. అయితే ఆ ప్లాన్ అమలు చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ పని కోసం భారతదేశం ఇజ్రాయెల్ సహాయం కూడా కోరింది. ఇజ్రాయెల్ తమ విమానంలో బాంబులను తీసుకుని వెళ్తే భారత వైమానిక దళం వాటికి భద్రత కల్పిస్తుంది. ఈసారి ఈ మిషన్ తన లక్ష్యానికి చాలా దగ్గరగా చేరుకుంది. కానీ మిషన్ చేపట్టడానికి కొంత సమయం ముందు ఇజ్రాయెల్కు ఒక ఫోన్ కాల్ రావడంతో ప్లాన్ మొత్తం ఊహించని ఒక మలుపు తీసుకుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కహూటా మిషన్ గురించి జియా ఉల్ హక్కు ఫోన్ ద్వారా ఎవరు తెలియజేశారు? ఎవరి కాల్ తర్వాత ఈ మిషన్ వేరే మలుపు తీసుకుంది? మిషన్ కహూటా గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1965లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ ప్రధాని జుల్ఫికర్ భుట్టో భారత్ అణుబాంబు తయారు చేస్తే మేం కూడా తయారు చేస్తామని తన ప్రజలకు చెప్పాలి. ఆకలి చావుతో గడ్డి తినే పరిస్థితి వచ్చినా సరే మనం అణుబాంబు తయారు చేసి తీరాలి, మనకు వేరే ఆప్షన్ లేదంటూ ప్రజలకు చెప్పాడు. అదే ఏడాది పాకిస్తాన్ అణుబాంబు తయారు చేయడం కోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. 6 సంవత్సరాల తర్వాత 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ రెండుగా విడిపోయింది. పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి లొంగిపోవాల్సి వచ్చింది. మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు పాక్ అణువాయుధాల తయారీపై మరింత దృష్టి సారించింది. 1973 సంవత్సరం తర్వాత ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో తన దేశాన్ని అణుశక్తిగా మార్చాలని తహతహలాడాడు. తను ఇంతకుముందు ప్రస్తావించిన మాటలనే మళ్లీ రిపీట్ చేశాడు. ఆకలి చావుతో గడ్డి తినే పరిస్థితి వచ్చినా సరే మనం అణుబాంబు తయారు చేసి తీరాలి, మనకు వేరే ఆప్షన్ లేదంటూ ప్రజలకు మళ్లీ చెప్పాడు. ఒక సంవత్సరం తర్వాత 18 మే 1974న భారతదేశం అణుబాంబు పరీక్ష విజయవంతమైన సందర్భంలో పాకిస్తాన్కి వచ్చిన దుఃఖం అంతా ఇంత కాదు. భారత్ ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్పై దాడి చేస్తుందేమోనని పాకిస్తాన్ భయపడింది. 1976లో సైంటిస్ట్ డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ పర్యవేక్షణలో పాకిస్తాన్ ఆటం బాంబ్ తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. అబ్దుల్ ఖాదిర్ 1972 నుంచి 1975 వరకు నెదర్లాండ్స్ రాజధానిలోని ఫిజిక్స్ డైనమిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు అతను అణుబాంబుల తయారీకి సంబంధించిన అనేక సమాచారాన్ని సేకరించడమే కాకుండా కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని కూడా దొంగిలించాడు. ఈ ఆరోపణలు అతనిపై ఎన్నో ఉన్నాయి. దీని తర్వాత అతను ఒక రోజు తన కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్ నుంచి పారిపోయి పాకిస్తాన్ వచ్చేశాడు. ఇప్పుడు పాక్ ప్రధాని అలీ భుట్టో ఆదేశాల మేరకు అబ్దుల్ ఖాదిర్ రహస్యంగా అణుబాంబులను తయారు చేయడం ప్రారంభించాడు. డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ వద్ద పనిచేస్తున్నప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్స్తో పాటు న్యూక్లియర్ టెక్నాలజీని దొంగిలించినందుకు కూడా కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. ఆ వార్తలు ప్రపంచం అంతా వ్యాపించాయి. ఆ తర్వాత చాలా దేశాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ ఘటనతో భారత్ కూడా తీవ్ర ఆందోళన చెందింది. డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ తన కోసం అణు ఆయుధాలను తయారు చేసుకునేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. చైనా మరియు ఫ్రాన్స్లు ఈ పనిలో పాకిస్తాన్కు పూర్తిగా సహకారం చేస్తున్నాయి. 1976లో ఇందిరాగాంధీ దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించాల్సిందిగా తన గూఢచార సంస్థ రాని పేర్కొంది. ఈ సీక్రెట్ మిషన్ కోసం భారత్ ఇజ్రాయెల్ సహాయం కోరింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ రా ఇద్దరూ కలిసి ఆపరేషన్ కహూటా అని పేరు పెట్టారు. అప్పుడు మొసాద్తో పాటు రా ఆపరేషన్ కహూటాపై పనిచేయడం ప్రారంభించింది. కొద్ది రోజుల తర్వాత ఈ 2 సంస్థలు తమ నెట్వర్క్ను పాకిస్తాన్లో విస్తరింపజేశాయి. దీనికి సంబంధించి ప్రతి సమాచారం అందిన వెంటనే తన సీనియర్లతో పంచుకోవడం వీళ్ల విధి. ఫ్రాన్స్ సహకారంతో రావల్పిండిలోని కహూటాలో పాకిస్తాన్ అణుకర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఆపరేషన్ గురించి అమెరికాకు అనేక విషయాలు తెలిసాయి. అప్పుడు అమెరికా పాకిస్తాన్కు ఎటువంటి సహాయం చేయకూడదు అని ఫ్రాన్స్ని కోరింది. అప్పుడు ఫ్రాన్స్ సహాయం చేయడం మానేసింది. రా అధికారులు భారతదేశంలోని తన సీనియర్లకు ఈ విషయాలను అందించారు. కొన్ని రోజుల తర్వాత న్యూక్లియర్ రేడియేషన్ అణుకర్మాగారంలో పనిచేసే వ్యక్తులకు అక్కడ వాతావరణం వారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, దానివల్ల వారి జుట్టు ఊడిపోతుంది అని అధికారులు సమాచారం అందించారు. దీంతో మూడీ అధికారులు కహూటా న్యూక్లియర్ ప్లాంట్కు దగ్గరగా ఉన్న సెలూన్పై నిఘా ఉంచడం ప్రారంభించారు. అక్కడి నుంచి వెంట్రుకలను దొంగిలించి ఇండియాకు పంపించారు. ఆ వెంట్రుకలను పరిశీలించిన వెంటనే అందులో న్యూక్లియర్ రేడియేషన్ ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ అణు ఆయుధాలు తయారు చేయడంలో పనిచేస్తుందని ధృవీకరించబడిన తరువాత రా మరియు మొసాద్ అధికారులు అణుకర్మాగారంలో పనిచేస్తున్న వ్యక్తులతో స్నేహం చేయడం, కొన్ని రోజుల తర్వాత మాట కలిపారు. ఆ స్నేహం మరింత ముందుకు సాగింది.
ఇదే సమయంలో మూడీ అధికారులు అక్కడ పనిచేస్తున్న ఒక శాస్త్రవేత్తలకు మధ్య ఒక డీల్ కుదిరింది. అతను మొత్తం ప్లాంట్ బ్లూ ప్రింట్ ఇవ్వడానికి అంగీకరించాడు. కానీ బదులుగా అతను $10 లక్షల డిమాండ్ చేశాడు. రా ఒప్పందం కుదుర్చుకోవడానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. 1974లో ప్రారంభమైన రా మొసాద్స్ ఆపరేషన్ కహూటా పూర్తయ్యేసరికి 1977వ సంవత్సరం వచ్చేసింది. ఈ 4 సంవత్సరాల్లో 2 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చాలా సమాచారాన్ని రాబట్టాయి. 1977లో భారతదేశంలో జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయారు. మొరార్జీ దేశాయ్ దేశానికి కొత్త ప్రధాని అయ్యారు. డీల్ ప్రకారం రా చీఫ్ ఆర్ఎన్ కావోకి $10 లక్షల అవసరం. అప్పట్లో భారత్కు ఇది భారీ మొత్తం. ఇంత భారీ మొత్తం ఇవ్వాలంటే ప్రధాని నుంచి అప్రూవల్ కూడా తీసుకోవాలి. అప్పుడు రా చీఫ్ ఆర్ఎన్ కావో ప్రధాని మొరార్జీ దేశాయ్ దగ్గరకు వెళ్లి మొత్తం కథను వివరించాడు. తన దగ్గర పూర్తి ప్రణాళిక ఉందని, దాని ప్రకారం పాక్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయొచ్చన్నారు. బ్లూ ప్రింట్ ఇచ్చిన పాక్ సైంటిస్ట్కు డబ్బు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రా చీఫ్ చెప్పిన కథనంతా విన్న తరువాత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ డబ్బు ఇవ్వడానికి సున్నితంగా తిరస్కరించారు. ఈ ప్రాజెక్ట్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆయన కోరారు. భారతదేశంలో అధికార మార్పులు జరిగినప్పుడు పాకిస్తాన్లో కూడా మార్షల్ లా విధించబడింది. భారత్ ప్రధాని దేశాయ్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇంకా మిలిటరీ చీఫ్ జనరల్ జియా ఉల్ హక్ 2 దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. ఇంతలో మొరార్జీ దేశాయ్ జియా ఉల్ హక్తో, జనరల్, మాకు మీ రహస్య మిషన్ గురించి తెలుసు. మీరు కహోటాలో ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఇది విన్న వెంటనే జనరల్ జియా ఉల్ హక్ షాక్లో ఉండిపోయారు. వెంటనే ఫోన్ను డిస్కనెక్ట్ చేసి చొక్కా వేసుకోకుండా ఎయిర్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడున్న వాళ్ళందరినీ అప్రమత్తం చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి సమాచారం బయటికి ఎలా వెళ్ళిందో కనుక్కునే పనిలో పడ్డారు పాకిస్తాన్ గూఢచార వ్యవస్థలు. మొరార్జీ దేశాయ్ చేసిన ఈ పొరపాటు ఫలితంగా పాకిస్తాన్లో రా నెట్వర్క్తో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం ఐఎస్ఐ వెతకడం ప్రారంభించింది. దీని తర్వాత పాకిస్తాన్లో నివసిస్తున్న భారతదేశానికి చెందిన రా ఏజెంట్లను పాకిస్తాన్ ఒక్కొక్కరిని చంపేసింది. ఈ పొరపాటు వల్ల పాకిస్తాన్లోని రా నెట్వర్క్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఏళ్ల తరబడి కష్టపడిన శ్రమ మొత్తం కొద్ది రోజుల్లోనే వృధా అయింది. దీనికి కారణం దేశాయ్ తప్పుడు నిర్ణయం. ఈ రోజు పాకిస్తాన్ అణుశక్తి దేశంగా మారింది. దాదాపు సంవత్సరాల పాటు శ్రమించిన తర్వాత రా ఏజెంట్లు అక్కడ తమ నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న అన్ని ముఖ్యమైన సైనిక పరికరాల తయారీ సంస్థల్లోనూ ముఖ్యమైన వ్యక్తుల కార్యకలాపాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. రా చేపట్టిన ఈ మిషన్ విజయవంతం కానప్పటికీ ఈ ఆపరేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మిషన్లలో ఒకటి. ఏజెంట్లు ఇన్పుట్లను సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే బహుశా పాకిస్తాన్ ఈ రోజు వరకు అణుబాంబు తయారు చేయగలిగి ఉండేది కాదు. ఈ మిషన్ ముగిసిపోయాక రా చీఫ్ ఆర్ఎన్ కావో తన పదవికి రాజీనామా చేశారు. స్వయంగా ప్రధానమంత్రికి రా సంస్థపై నమ్మకం లేనప్పుడు రా వల్ల ఉపయోగం లేదని కావో పదవికి రాజీనామా ఇచ్చారు. 1988లో జనరల్ జియా ఉల్ హక్ మొరార్జీ దేశాయ్ని పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషానే పాకిస్తాన్తో సత్కరించాడు. 2020వ సంవత్సరం వరకు ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి మరియు ఏకైక భారతీయుడు దేశాయ్. కానీ 2020వ సంవత్సరంలో హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ ఈ గౌరవంతో సత్కరించబడ్డారు. 1980 జనవరిలో భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. 7వ లోక్సభ సభ్యులను ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ 353 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇందిరాగాంధీ మరోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆమె మళ్లీ కహూటా మిషన్ను పూర్తి చేయాలనుకుంది. ఆపరేషన్ ఓపెన్ రాతో ఆకర్షితురాలైన ఇందిరాగాంధీ ఆపరేషన్ కహూటాను చేపట్టేందుకు అంగీకరించారు. వాస్తవానికి ఆపరేషన్ ఓపెరా, దీన్ని ఆపరేషన్ బేబీలోన్ అని కూడా పిలుస్తారు. ఇది ఇరాకీ అణు రియాక్టర్పై 7 జూన్ 1981న ఇజ్రాయిల్ వైమానిక దళం నిర్వహించిన అద్భుతమైన వైమానిక దాడి. ఈ దాడి ద్వారా ఇరాక్ అటెంప్ట్ ప్రోగ్రాంను ఇజ్రాయిల్ పూర్తిగా నాశనం చేసింది. జూన్ 7, 1981న ఇజ్రాయిల్ వైమానిక దళాలకు చెందిన 8 యుద్ధ విమానాలు, 6 F-16 విమానాలు మరియు 2 F-15 విమానాలు కూడా దీంట్లో పాల్గొన్నాయి. వీళ్ళంతా ఈజిప్ట్ ఎడారిలో ఉన్న సైనిక విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. ఈ సమయంలో విమానాశ్రయం ఇజ్రాయిల్ నియంత్రణలో ఉంది. ఈ 8 విమానాలు సౌదీ అరేబియా, జోర్డాన్ సరిహద్దులను దాటి ఇరాక్ సరిహద్దులోకి ప్రవేశిస్తాయి. ఇరాక్ సరిహద్దులోకి ప్రవేశించిన తర్వాత రాడార్ను తప్పించుకోవడానికి అవి కేవలం 30 మీటర్ల ఎత్తులో ఎగరడం ప్రారంభిస్తాయి. ఇరాక్లో నిర్మాణంలో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్పై మొత్తం 16 బాంబులు ఒకదాని తర్వాత ఒకటి జారవిడిచాయి. అందులో 2 బాంబులు మాత్రమే పేలలేదు. మిగిలిన బాంబులు తమ పని చక్కబెట్టాయి. ఫ్రెంచ్ డిజైన్ చేసిన ఈ ప్లాంట్ పేలుడులో పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 10 మంది ఇరాక్ పౌరులు మరియు ఒక ఫ్రెంచ్ పౌరుడు కూడా మరణించాడు. ఈ పేలుడు తర్వాత ఇరాకీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఇజ్రాయెల్ విమానాల్ని వెంబడించడం ప్రారంభించింది. అయితే అప్పటికి ఇజ్రాయెల్ విమానాలు 12,000 అడుగుల ఎత్తుకు చేరుకొని తమ స్థానాలకు తిరిగి వచ్చారు. ఎందుకంటే
ఎందుకంటే ఇరాక్ విమానాలు ఇజ్రాయెల్ విమానాల్ని అందుకోలేకపోయాయి. ఈ మొత్తం ఆపరేషన్ కొన్ని నిమిషాల్లోనే పూర్తయింది. ఈ మిషన్ ద్వారా ప్రభావితమైన ఇందిరాగాంధీ ఆపరేషన్ కహోటాను నిర్వహించడానికి ఇజ్రాయెల్ నుంచి సహకారం కోరింది. ఇజ్రాయెల్ సహాయం చేయడానికి అంగీకరించింది. ఇందిరాగాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ అణుబాంబు తయారీని ఆపాలి అనుకున్నారు. ఈ కారణంగా భారత్, ఇజ్రాయెల్ రెండూ కలిసి కహోటా అణుకర్మాగారంపై దాడి చేయాలని ప్లాన్ చేశాయి. ఈ పని 1982 మరియు 1984 మధ్య జరగాల్సింది. ఇందుకు గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ బేస్ను సెలెక్ట్ చేశారు. ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, భారత్ యుద్ధ విమానాలు ఈ మొత్తం ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తాయి. ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్ 6 AF-16 యుద్ధ విమానాలు ఇజ్రాయెల్కు చెందిన హైపర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి ఆపై దక్షిణ అరేబియా సముద్రం మీదుగా జామ్నగర్ ఎయిర్ బేస్లో దిగాయి. అక్కడ పైలట్లు మరియు ఇతర సభ్యులు విశ్రాంతి తీసుకుంటారు. దీని తర్వాత AF-16 యుద్ధ విమానం జామ్నగర్ నుంచి బయలుదేరి గాల్లో ఇంధనం నింపుకుంటూ ఉదంపూర్ చేరుకోవాల్సి ఉంది. అప్పుడు ఇక్కడి నుంచి ఈ విమానాలు కొండ ప్రాంతం గుండా ఎగిరి పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశిస్తాయి. కొండ ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రవేశం కారణంగా వాళ్ళు పాకిస్తాన్ రాడార్ నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత ఈ యుద్ధ విమానాలు కొండ ప్రాంతాల నుంచి బయటకొచ్చి పాకిస్తాన్ మైదానాల్లో ఉన్న కహోటా ప్లాంట్పై బాంబులు వేస్తాయి. ఈ సమయంలో AF-15 విమానం మరియు భారతదేశానికి చెందిన జాగ్వార్ విమానం గాల్లో తిరుగుతూనే ఉన్నాయి మరియు పాకిస్తానీ వైమానిక దళం ఏదైనా దాడి జరిగితే ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు AF-16 యుద్ధ విమానాలు తమ పనిని చేసుకుంటూ అదే మార్గంలో తిరిగి వెళతాయి. పాక్ విమానాలు వెంబడించేందుకు ప్రయత్నిస్తే భారత వైమానిక దళం ధీటుగా బదులిచ్చేందుకు సంసిద్ధమైంది. కానీ ఈ కార్యక్రమం 1982 నుంచి 1984 వరకు చాలాసార్లు చేయబడింది. అయితే ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చి మిషన్ వాయిదా పడింది. చివరిసారిగా 1984లో ఈ మిషన్ను నిర్వహించాల్సిందిగా ఉండగా ఇజ్రాయెల్కు ఒక కాల్ వచ్చింది. దాని తర్వాత భారతదేశం, ఇజ్రాయెల్ రెండూ ఈ మిషన్ను శాశ్వతంగా విడిచిపెట్టాయి. ఈ ఫోన్ అమెరికా నిఘా సంస్థ CIAకి చెందిందిగా భావిస్తారు. అమెరికా సూచనల మేరకు పాకిస్తాన్ కహోటా భద్రతను పెంచింది. మిషన్ విజయవంతమై ఉంటే ఈరోజు పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉండేది కాదు. ఈ మిషన్ గురించి పాశ్చాత్య దేశాలకు తెలిసిందని, ఆ తర్వాత భారతదేశంపై పాశ్చాత్య దేశాల ఒత్తిడి పెరిగిందని, ఆ తర్వాత భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ పథకాన్ని రద్దు చేశారని కూడా ఊహాగానాలు వినిపిస్తాయి. ఇందిరాగాంధీ తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధాని అయ్యారు. 1988లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో భారతదేశం, పాకిస్తాన్ పరస్పరం అణు కేంద్రాలపై దాడులను నిషేధిస్తూ ఒక ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న అణు ఆయుధాల జాబితాను రెండు దేశాలు పరస్పరం మార్చుకుంటాయి. 1998లో పాకిస్తాన్ ఎట్టకేలకు తొలి అణు పరీక్ష నిర్వహించింది. అదే సంవత్సరంలో భారత్ నిర్వహించిన అణు పరీక్షకు ప్రతిస్పందనగా ఈ పరీక్ష జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.